ఇది దేవర సినిమా ఆడియన్స్ కోసం కాదు, పగతో తీసుకున్నారు కొర్రి గారు. ఆచార్య ఫ్లాప్ అయినందుకు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా అని తన కంబ్యాక్ తానే రాసుకున్నాడు విత్ బిగ్ అంటే అదే దేవరా ద బిగ్ డాడీ ఆఫ్ భయం. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేస్తా అని ఒపీనియన్ గురించి చాలా ఇంపార్టెంట్ ఏదో మాట్లాడాలి, లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు డీటెయిల్స్ సంగతి ఏంటో చూద్దాం. దేవర పార్ట్ 1 ట్రైలర్ లో దొరికిన మైక్రో డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. స్ట్రిక్ట్ గా చెప్తున్నా, వీడియో స్టార్ట్ చేసే ముందు స్పాయిలర్ అలర్ట్. స్టోరీ మొత్తం స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మీ ఓన్ రిస్క్ మీద చూడండి ఈ వీడియోని. నా రికమెండేషన్ ఏంటంటే ఈ వీడియోని ఇప్పుడే చూడకండి, ఆగి చూడండి పర్లేదు. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. డీటెయిల్ నెంబర్ 1. ఇక్కడ ట్రైలర్ స్టార్టింగ్ లో ఈ మొత్తం కోస్టల్ రీజన్ లో ఉన్న ప్లేసెస్ 5 ఉన్నాయి. టాప్ లో మొత్తం ఫైట్ ఆర్ ప్రేయింగ్ స్పాట్ లాంటిది ఏదైనా ఉంటుంది, కానీ ఈ 4 చోట్ల మనుషులు నివసిస్తూ ఉంటారేమో. అలానే నెక్స్ట్ వీళ్ళ ఎలిమినేషన్ గేమ్ కుస్తీ ఫీల్డ్ అందరూ వస్తుంటారు. మేబీ ఇది వరద సీన్ కే అయ్యి ఉండొచ్చు. అండ్ దెన్ ఇక్కడ అజయ్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ ని వినండి. అసలు ఎవరు వాళ్ళంతా, ఎవరు చేశారు ఇదంతా? దీన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత పైరేట్స్ అందరూ దొరికిపోయిన షాట్ ఒకటి చూపిస్తారు. అండ్ ఆ కోస్టల్ రీజన్ లో ఉన్నోళ్ళందరూ వాళ్ళ ఊరి కోసం ఇలా షిప్స్ నుంచి తస్కరించి ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు అనుకుంటా. అండ్ ఇక్కడే దేవర్ కూడా ఉంటాడు, కానీ భైరా అండ్ కో చంపడం స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని షాక్ లో చూస్తున్న దేవర్ అని చూడొచ్చు ఇక్కడ. బికాస్ హీ హ్యావ్ నో ఐడియా వాట్ ద హెక్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అనేది. ఇక్కడ యంగ్ భైరా అండ్ వీళ్ళందరూ చూస్తున్నది ఇక్కడే అనుకుంటా, తిరి. అలానే దీని తర్వాత వచ్చే ఫ్రేమ్ లో భైరా టీమ్ లో వాళ్ళందరినీ 3-4 మందిని తప్ప అందరినీ దేవరా వేసేసి ఉంటాడు. ఇక్కడ ఈ సైకో చోకో అండ్ ఇక్కడ వీడు అందరినీ వేస్తుంటాడు. అలానే ఇక్కడ ఏడుస్తున్న ఒక పిల్లాడిని అండ్ ఆంటీని చూడొచ్చు. అండ్ విన్నర్ చికెన్ డిన్నర్ మిస్ అయిన వాళ్ళందరినీ చూడడానికి వచ్చిన భైరా ఇక్కడ ఉన్నాడు. అండ్ దాన్ దిస్ ఫ్రేమ్ ఈ ఎక్స్ షేప్ సీమ్స్ లైక్ కోటల శివ గారు ఈస్ టూ అబ్సెస్డ్ విత్ దిస్ లెటర్ ఎక్స్ ఆర్ క్రాస్ మార్క్. ఎందుకంటే చెప్తా చూడండి, ఇంకా ఉంది. అండ్ ఇప్పుడు అజయ్ క్యారెక్టర్ పేరేమో తెలీదు, బట్ ఏదో చూసి ఇక్కడ బయట వచ్చి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని, అదే ఎల్డర్ ఆఫ్ ద విలేజ్ క్యారెక్టర్కి అడిగే క్వశ్చన్ ఇది. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. ఇల్లు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. సో అలా ఏం చూసుంటాడు అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రకాష్ రాజ్ చెప్పేది రండి. సానా పెద్ద కథ సామి. సో అలా స్వామి అని విలేజ్ వాడు ఎప్పుడు అంటారో తెలుసా? ఎవరైనా బయటోళ్ళు, అది పెద్ద పోస్ట్ లో ఉన్నోళ్ళు వచ్చి అడిగితే మాత్రమే అంటారు. సో ఈ లాజిక్ ప్రకారం అజయ్ క్యారెక్టర్ ఈ విలేజ్ కి సంబంధించిన వాడైతే అస్సలు కాదు, బయట నుంచి ఆర్ ఏదైనా షిప్ కి సంబంధించిన వాడు అయ్యి ఉండొచ్చు. తిరి. అండ్ దెన్ ఇక్కడ నుంచి మంది వస్తుంటారు, కానీ ఇక్కడ డీటెయిల్ ఏంటంటే ఈ షార్క్ స్కెలెటన్. అండ్ ఐ థింక్ ఈ సినిమాలో షార్క్స్ కి వరద క్యారెక్టర్ మధ్య ఏదో కనెక్షన్ ఉంటుందేమో అనుకుంటున్నాను, లైక్ మిస్టికల్ మ్యాజికల్ కనెక్షన్ లాంటిది. గ్యారంటీ లేదు, తెలియదు నాకు. అండ్ ఆ తర్వాత బోట్స్ కి ఇలా కింద కట్టేసి గార్డ్స్ నుంచి దాచి వీళ్ళ ఏరియాస్ కి వచ్చేస్తారు. అండ్ దెన్ అదే బాక్సెస్ ని పైకి కూడా తీసుకొస్తారు ఈ వెహికల్స్ లో. ఈ వెహికల్స్ అని ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఇంకా లైట్స్ ఆన్ ఉన్నాయి కదా. అలానే ఇక్కడ ఎవరిను ర్యాండమ్ గా వేసేసే షాట్ చూపిస్తారు. మేబీ ఇది భైరా బయటికి వెళ్ళిపోయిన తర్వాత భైరా అండ్ కో ఇద్దరు కలిసి వేసేస్తుంటారు అనుకుంటాను. అండ్ భైరా ఎందుకు బయట వెళ్ళిపోవాడంటే సినిమా చూడని తెలుస్తుంది, బట్ ఇది ప్రెసెంట్ టైం లైన్, పాస్ట్ కాదు. అండ్ దెన్ ఈ డైలాగ్ వినండి. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. విచ్ ఈస్ స్ట్రైట్ అవుట్ వార్నింగ్ టు ఆల్ దోస్ పైరేట్స్. వాళ్ళు చంపడం స్టార్ట్ చేశారు కదా, అందుకే ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఈ షిప్ లోనే పైరేట్స్ ని కొట్టడం కూడా స్టార్ట్ చేసేస్తాడు ఇక్కడ. అండ్ ఆ తర్వాత బ్లాస్ట్, వీళ్ళకి కావాల్సిన ఆర్ అక్కడి నుంచి తస్కరించి తీసుకొచ్చేసిన ప్రోడక్ట్ దేన్నైనా బాంబ్ పెట్టి లేపేసి ఉండొచ్చు. ఇలా చెప్తున్నప్పుడు ఇది ప్రెసెంట్ టైంలోనే అయి ఉంటుంది. అండ్ ఏది ఓల్డ్ ఏది న్యూ అని చెప్పాలంటే ఇక్కడ హెయిర్స్ తెల్లగా ఉన్నాయి, అంతేకాకుండా వెనకున్నోడి బియర్డ్ కూడా వైట్గా ఉంటుంది, పాస్ట్లో ఫుల్ బ్లాక్ ఉంటుంది కదా. దిస్ ప్రూఫ్స్ ఇది ప్రెసెంట్, ఇది పాస్ట్ అనేది. అండ్ ఇలా చెప్పిన వెంటనే వరద ఎంట్రీ. సరైన ఆయుధం దొరకాల. షార్క్ ని లాక్కుంటు ఇక్కడ చూడొచ్చు షార్క్ ని. అలానే ఇంతకు ముందు స్టార్టింగ్ లో చెప్పిన కదా, సేమ్ షార్క్ స్కెలిటన్ ఇక్కడ కూడా ఉంటుంది, అదే స్కెలిటన్. అండ్ సినిమాలో మేబీ షార్క్ కి సంబంధించి ఏదైనా స్పోర్ట్ లాంటిది ఆర్ గేమ్ లాంటిది ఉండొచ్చేమో అనుకుంటా. లైక్ ఎంత పెద్ద షార్క్ పట్టుకొస్తారో అంత గొప్ప అని కైండ్ ఆఫ్ ఏదైనా ఉంటుందేమో, చూడాలి. తిరి. అండ్ లోకల్ ర్యాగింగ్ తర్వాత అదే సేమ్ కుస్తీ గ్రౌండ్ లో దిగిన వరద అని చూడొచ్చు ఇక్కడ. అండ్ ఈ ట్రైలర్ చూస్తే తెలిసిపోతే వర భయస్తుడు, తనకి దిగులెక్కువ. సో ఈ కుస్తీలో దిగడానికి మెయిన్ రీజన్ ఏముంటది? అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికే ఉంటది కదా. లైక్ మెయిన్ గా ఈ అమ్మాయికి ప్రూవ్ చేయడానికి అనుకుంటా. అండ్ దీని నెక్స్ట్ ఫ్రేమ్ లో పైకి లేపి వరాన్ని విసిరేస్తుంటాడు, కానీ ఇక్కడే పోస్ట్ చేస్తే అది తెలిసిపోతుంది బాడీ డూప్ ప్లస్ ఫేస్ మార్ఫింగ్ చేశారనేది. బట్ ఇట్స్ నాట్ రాంగ్, కానీ ద పూర్ మార్ఫింగ్ అంతా తెలిసిపోతుంది కదా. బెటర్ చేయొచ్చు, స్పేస్ ఉంది ఇక్కడ. అండ్ అలా విసిరడం ఇక్కడి నుంచి చూడొచ్చు.
ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక కెనాన్ ఈవెంట్ ఉంటుంది కొరటాల శివ గారి మూవీస్లో. అలానే వరాకి ఈ సీన్ అయి ఉండొచ్చు. లైక్ పాస్ట్లో జరిగిన ఏదో ఒక ఇన్సిడెంట్స్ రివీల్ అవ్వడం, లైక్ తెలుసుకోవడం, ఇలాంటిది ఏదైనా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ యంగ్ ప్రకాష్ రాయ్ క్యారెక్టర్ని చూడొచ్చు. యంగ్ అంటే దేవర టైంలో ఉన్న ప్రకాష్ రాయ్ క్యారెక్టర్, లైక్ ఫ్లాష్ బ్యాక్. అండ్ ఇది కామెడీ అనిపించవచ్చు, ఐరనీ అనిపించవచ్చు, బట్ సి ఇక్కడ రాజీవ్ కనకాల క్యారెక్టర్ని చూడొచ్చు ఇక్కడ. అండ్ యు నో వాట్, చంపేస్తారు పక్కా. లాస్ట్ టైం కొట్టాల శివ సినిమాలో జనతా గ్యారేజ్లో వచ్చిన వికాస్ని చంపలేదు. హోప్ సో ఇక్కడ కూడా చంపరేమో అనుకుంటున్నాను. లెట్ మీ టెల్ దిస్ థింగ్, వరాకి యాక్చువల్లీ దేవరా ఏంటి ఆర్ తను ఏం చేశాడు అనేది అంత తెలిసి ఉండదు అని అనుకుంటున్నాను నేను. తను ఏం చేశాడో అని తెలుసుకునే సీన్ ఒక పెద్ద ఎలివేషన్ సీన్లా ఉంటుంది. మేబీ లైక్ ఇక్కడ ఈ థ్రోన్ దగ్గర మొత్తం తెలుసుకుంటారు అండ్ దాన్ని కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో స్టోరీ చెప్పచ్చేమో తిరిగి. అండ్ అలానే మీరు గమనిస్తే పాత పెద్ద దేవర ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో చాలా వెపన్స్ని చూస్తాం, చాలా రా మనుషుల్ని చూస్తాం. కానీ ప్రెసెంట్ ఇప్పుడు చేపలు పట్టడం, వెజిటేబుల్ మార్కెట్స్ అండ్ ఇక్కడ వీళ్ళు ఏదేదో పనులు చేస్తూ ఉంటారు. అండ్ ఇది చేంజ్, ఇది దేవర భయం, దేవర తీసుకొచ్చిన చేంజ్ తన మనుషుల కోసం. ఇది కూడా మళ్ళీ తీరి చెత్త పనులు చేస్తే దేవర వచ్చి కుమ్మేస్తాడంట. ఒకసారి కుమ్మించుకుందాం. బిర్యానీలో ఇలా చేయాలను, ఈ వీడియోలో ఈ చెత్త పాట అలానే. అయినా మీరు సీరియస్గా తీసుకుని తెలుసు, అందుకనే అలానే ఇక్కడ ఓల్డ్ ప్రకాష్ రాయ్ క్యారెక్టర్ కుస్తీ చోటు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. మేబీ వరద కుస్తీ ఆడే ప్లేస్కే అనుకుంటా, లైక్ కొట్టి చంపేస్తున్నాడు అని. అండ్ దెన్ అజయ్ క్యారెక్టర్ గన్ని వాడటం, అది కూడా షిప్లో. అండ్ ఇదే తను ఈ ఊరి వాడు కాదు అనేది ప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత సైకో చోకు సిగరెట్ తాగుతుంటే టార్జన్లా దేవర వచ్చి లాక్కెళ్ళిపోతాడు కిందకి. అండ్ నేను ఇందాక చెప్పింది గుర్తుందా, ఈ కుస్తీలో వరా గెలుస్తాడు అనేది ఇక్కడ చూడొచ్చు. టాప్ యాంగిల్ నుంచి వీడు పడున్నాడు అండ్ ఇక్కడ నుంచోనున్నది వరదని. అండ్ ట్రైలర్ స్టార్టింగ్ లో అజయ్ క్యారెక్టర్ చెప్తాడు కదా, ఏదో చూశాడు, వాళ్ళు ఎవరు, ఏమైంది మొత్తం కనుక్కుంటాడు కదా. ఆ క్యారెక్టర్ ఏం చూసుంటాడంటే దేవరాని కాదు, దేవరా పనిని చూసుంటాడు, దీన్ని చూసుంటాడు. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. And then this shot, theaters gonna erupt for this scene. ఇంతకు మించి ఏం చెప్పిన కొరటాలని వచ్చి డీ కత్తి తీసుకొని నా వీపి మీద ఎక్స్ మార్క్ చెక్కేస్తాడు పక్క. అండ్ ఫర్ మీ దిస్ లుక్స్ లైక్ డెత్ ఫ్రమ్ పుస్ ఇన్ బూట్స్. డ్రీమ్ వర్క్స్ వాళ్ళ విలన్స్ అంటే నాకు చాలానే ఇష్టం. డెత్ టాప్ 5 లిస్ట్లో ఉంటాడు ఖచ్చితంగా. పీక్ విలనిజం చూడాలంటే ఖచ్చితంగా డ్రీమ్ వర్క్స్ మూవీస్ని అయితే చూడండి. ఆ సినిమాలో విలన్ హీరోకి ఫిజికల్ టార్చర్ కాదు, మెంటల్ ట్రామా పుట్టిస్తాడు, లిటరల్ ట్రామా. హైలీ రికమెండెడ్ డ్రీమ్ వర్క్స్ మూవీస్ అన్ని చూసేయండి. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని. అండ్ ఈ సీన్ జస్ట్ బ్లాస్ట్ కి ముందు వచ్చేది అయ్యి ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత భైరా ఫారెస్ట్ లో వెపన్స్ తో అరుస్తుంటాడు. నేను ఒక విషయం చెప్తా మీకు, ఈ సినిమాలో విలన్ భైరానే అయినప్పటికీ స్ట్రైట్ ఫుల్ విలన్ గా అయ్యుండాడు. ఇమాజిన్ లైక్ స్టార్టింగ్ లో యాంటీ హీరోలా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత విలన్ మోడ్ కి వెళ్తాడు. టిపికల్ కొరటాల విలన్ రైటింగ్స్ ఇది. ఇంతకుముందు చెప్పిన కదా కొరటాల గారు ఈజ్ అబ్సెస్డ్ విత్ ఎక్స్ అని. ఇక్కడ ఎక్స్ ఆర్ క్రాస్ లానే గీసేస్తాడు. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చిన ఇంకో థింగ్ ఏంటంటే దేవర వెపన్. నేను కన్నప్ప వీడియోలో వెపన్స్ గురించి ఇలా అన్నాను, ఐమ్ డ్రాప్ సమ్ మేజర్ విజ్డమ్ ఆన్ యూ. మీ క్యారెక్టర్ వాడాల్సిన వెపన్ ఎంత చిన్నగా ఉంటుందో అంత చక్కగా ఉంటుంది చూడనికి. అండ్ నౌ యు నో వై. అలానే స్పెషాలిటీ ఆఫ్ దిస్ వెపన్, ఈ వెపన్ ఫోల్డ్ కూడా అవ్వగలదు. అది కూడా ఎంత ఫోర్స్గా అంటే లిటరలీ కట్ చేసేంత ఫోర్స్గా ఫోల్డ్ అవ్వగలదు. అండ్ ఐ రియలీ లవ్ దిస్ వెపన్. అండ్ ఈ ట్రైలర్లో చాలాసార్లు చూపించిన సీన్, ఒకటి భైరా వర్సెస్ దేవర కుస్తీ, 2 దేవర వర్సెస్ పైరేట్స్ ఆన్ ది బీచ్ ఫైట్. సో టైమింగ్ ప్రకారం చెప్తా, యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్, స్పాయిలర్స్ ఉంటాయి అనుకోండి. ఫస్ట్ దేవర గొప్ప పనులు చేసిన తర్వాత ఆయుధ పూజ పాట వస్తుంది. అంటే ఇది ఈ పాట తర్వాత బీచ్ ఫైట్, ప్యూర్ రా మాస్ ఫైట్. ఆ తర్వాత దీని వెనకున్నది భైరానే అని తెలుసుకొని తనకి పోటీగా భైరాతో కుస్తీ ఆడటం. అండ్ ఇక్కడ దేవర ఎంత స్ట్రాంగ్ అంటే లిటరలీ వీళ్లతో ఫైట్ చేసిన తర్వాత భైరాతో కుస్తీ చేస్తూ నైట్ స్టార్ట్ చేసిన కుస్తీ మార్నింగ్ వరకు ఇద్దరు ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఈ షాట్లో చూడొచ్చు, సన్ రైజ్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్. అండ్ ఐ రియలీ లవ్ దిస్ డీటెయిలింగ్. అండ్ దెన్ ఇదే కుస్తీలో నాకు నచ్చిన ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇద్దరి చేతుల్ని కట్టుకొని ఉన్నారు. లైక్ దూరంగా వెళ్లకుండా దగ్గర ఉండి కొట్టుకొని చావాలని ఏదైనా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్లోనే క్లాత్కి ఫైర్ అంటుకుంటుంది. అండ్ ఇక్కడ భైరా లుక్స్ టెరిఫైడ్. మీన్ వైల్ దేవర కోపంతో భైరా వైపునే చూస్తూ ఉంటాడు. ఎక్స్ప్రెషన్ ఏం ఉండదు, కోపం తప్ప. అండ్ ఇలా ఇక్కడ భైరాని ఓడించి అందరికి బుద్ధి చెప్పి సముద్రంలో వెళ్ళిపోతాడేమో. ఆర్ ఈ గ్యాప్లో ఇంకా డేంజరస్గా ఏదైనా జరగచ్చు. డేంజరస్ అంటే వరద వాళ్ళ అమ్మ గయా అనుకుంటా. అలానే ఈ ట్రైలర్లో చూసిన దాని ప్రకారం దేవర వెనక ఏదో మిస్టరీ వైబ్స్ వస్తున్నాయి నాకు. లైక్ ఒక లెజెండ్ అంటే ఇది యాక్చువల్ మీనింగ్, ఒక మిస్టికల్ మ్యాజికల్ మనిషిలా కనిపిస్తున్నాడు దేవర నాకు.
వెల్ చూద్దాం ఎలా చూపిస్తారనేది. అండ్ దాని ఈ ట్రైలర్లో దేవరాని చూసిన తర్వాత నేను ఒకటి చెప్పగలను, దేవరా లెఫ్ట్ హ్యాండ్ మనిషి అనుకుంటా. భయం మరిచి ఎప్పుడైనా బికాజ్ వెపన్ని ఇంత ఫాస్ట్గా హ్యాండ్తో ఎవరు విసరలేరు. అండ్ మ్యాక్సిమం చోట దేవరా లెఫ్ట్ హ్యాండ్నే వాడుతుంటాడు. అండ్ దాని ఈ ఫైనల్ షాట్తో ట్రైలర్ ముగిసిపోతుంది. అందరూ ఇది క్లైమాక్స్లో వరా ఎంట్రీ అనుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ ఇది సినిమా స్టార్టింగ్లో వరా ఎంట్రీ. ఇలా వరద ఎంట్రీ ఉంటుంది తీరి. అండ్ అందరూ దేవరాలో మిడ్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుతున్నారు. వెల్ ఐ అగ్రీ విత్. సముద్రంలో నైట్ విఎఫ్ఎక్స్లు చాలా మిడ్గా, యావరేజ్గా, ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. బట్ ఈ ట్రైలర్లో చూపించిన ఆర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రత్నవేలు గారి ఆర్ట్ చూడండి. కేవలం మంచిగా కనిపించాలి అనే కాకుండా ప్రతి ఒక్క సీన్లో కూడా ఇంకేదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. ప్రతి ఒక్క సీన్ కూడా మాట్లాడుతుంది ఇక్కడ. అండ్ దట్స్ ది బ్యూటీ ఆఫ్ దేవరా. దూరం నుంచి చూస్తే మొత్తం మిడ్గా ఉంటుంది, దగ్గర వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. అండ్ మీకు 2 విషయాలు చెప్తా. ఇది 100% ఫేక్ ఉంటుంది, డెఫినెట్లీ రాంగ్ ఉంటుంది. మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ నా పర్సనల్ గెస్ మాత్రమే. సినిమాలో ఒక సీక్రెట్ దేవరా లుక్ ఉంటుందేమో అనుకుంటున్నాను. సో అంతే, దేవరా ట్రైలర్లో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఇప్పుడు ఒపీనియన్స్ విషయానికి వస్తే, దేవరా పై హోప్స్ నాకు ఇంకా ఉన్నాయి. కోటాల రైటింగ్ని ఇంకా నమ్ముతున్నాను నేను. స్టార్టింగ్ నుంచి కోటాల శివ గారికి ట్రైలర్ కట్ చేయడం అంత కరెక్ట్గా రావట్లేదు అనడానికన్నా చేయట్లేదు అని అనొచ్చు. ఇంకా హైప్ పెంచేలా ఎంగేజింగ్గా చేసి ఉండొచ్చు. బట్ దిస్ ట్రైలర్ సినిమా మీద హైప్ పెంచేలా చెయ్యలేదు అని నేను అనుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, సినిమాలో హీరో షార్క్ మీద వచ్చినా, హీరో మీద షార్క్ వచ్చినా, ఒకరి మీద ఇంకొకరు వచ్చినా కూడా పర్లేదు. బట్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద మూవీ ఈజ్ ఎంటర్టైన్ చేస్తుందా లేదా, అంతే. మరి నేను డబ్బులు ఇచ్చి మరీ థియేటర్స్లో అంత మధ్య ఎలా కూర్చుంటాను? జోష్ కావాలి, నాకు ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి. మరి ఊరికే కాదు కదా, మొన్న కాంగ్ అండ్ గాడ్జిల్లా సినిమాలకి వెళ్ళి మనలో అరిచిందే ఎందుకు? ఎంటర్టైన్మెంట్ అదుంటే చాలిగా. సో యా, ఈ సీ ప్లస్ పైరేట్స్ విత్ హైలీ డ్రామా ఇస్ ప్రాక్టికలీ అన్ఎక్స్ప్లోర్డ్ జాన్రా ఇన్ ఇండియన్ సినిమాస్. నేల మీద ఆయుధాలని వాడి యుద్ధాలు చాలా చూసాం, కానీ నీటిలో ఎంతమంది వెళ్ళారనుకుంటారు చెప్పండి? అప్పుడెప్పుడు వచ్చిన ఛత్రపతిలో స్టార్టింగ్ 10 నిమిషాలు, అండ్ ఆ తర్వాత నాకు గుర్తులేదు, మళ్ళీ ఉప్పెన వచ్చింది అంతే. కానీ చాలా తక్కువగా వెళ్తారు నీటి మీద. ఆర్ఆర్ఆర్ లాంటి హిమాలయ తర్వాత దేవరా లాంటి సముద్రాన్ని తారక్ సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆ రైటింగ్ని నమ్మే ఉంటాడు కదా. ఆ రైటింగ్లో ఇంకేదో ఉంటుంది కదా. రేపన్న రోజు ఇవి మొత్తం రాంగ్ అయిపోయి సినిమా ఫ్లాప్ అవ్వచ్చేమో, సినిమా ఫెయిల్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ తారక్ కోటాల ఫెయిల్ కారు. ఎందుకంటే డబ్బులే కావాలంటే ఇంకా మంచి ఉన్నాయి, అవి చేస్తుండొచ్చు. ఆడియన్స్కి కొత్తగా చూపించాలి అని చేశారు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. అందుకని దేవర మీద హోప్ ఉంది నాకు. అండ్ మీకు ఎక్సైట్మెంట్ రావట్లేదు, హైపే రావట్లేదంటే ఒక్క నిమిషంలో పుట్టిస్తా నేను. యు నో ద వర్డ్ ఔరా, రైట్? డెఫినేషన్ చెప్తా వినండి. ఒక రొటీన్లో బ్రతికే ఏరియా, దోచుకోవడం, దాంతో బ్రతకడం. మంచోడు ఇదే పని, చెట్టోడు కూడా ఇదే పని. బట్ వన్ మ్యాన్ డేర్స్ టు చేంజ్ ఇట్. హీ బ్రేక్స్ ద చైన్. ఇంకొకరిని హాని చేయాలి అనుకుంటే తనకెప్పటికీ తెలియని భయంగా మారుతాడు. భయం చీకట్లో పుట్టదు, ఒక వ్యక్తి సంకల్పంలో చెక్కబడింది. చెడు ఉద్దేశంతో సముద్రం వైపు అడుగేస్తే నీ అడుగడుగుల శబ్దాల్లో నుంచి పుట్టిన నిశ్శబ్దం దేవరా ఉనికి. ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఫియర్లెస్, then he will redefine your courage. His name makes even the bravest hold their breath. గుర్తు పెట్టుకొని, నీ ధైర్యాన్ని మెచ్చుకొని, నీ ముందు కనిపించే ప్రాణం ఎంత, కనపడే నీ ధర్మం ఎంత, ఈ తుచ్చ మానవులెంత అని నువ్వు అనుకుంటే దానిని పరిచయించిన వాడు దేవర ముంగిట నువ్వెంత. ఇది గుర్తు పెట్టుకో, తన పేరు దేవర అండ్ హీస్ నేమ్ ఈజ్ పీక్ ప్రైమల్ ఔరా. సో అంతే, దేవరా ట్రైలర్ చూసిన తర్వాత నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఈ వీడియోలో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పిన డీటెయిల్ ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. కానీ ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎస్, ఇప్పుడు అందరికీ భయం ఏంటంటే రాజమౌళి కర్స్ గురించే. దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కింద పైన లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, బిగ్ డాడీ దేవరా అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే వెంటపడండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.